వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సచివాలయ గ్రామ పోలీస్ ఎస్తేర్ రాణి గొలుసు అపహరణ చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేసిన సచివాలయ సిబ్బంది. విజయవంతమైన కన్నస్వాముల కలస శోభాయాత్ర జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం వరకు సాగిన పాదయాత్ర. మానవతా ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన పాల్గొన్న విద్యార్థులు. దళితులకు న్యాయం జరిగేలా 365 బీబీ రహదారిని నిర్మించాలంటూ కన్నాపురం ఐటీడీఏ వద్ద నిరసన పాల్గొన్న కేవీపీఎస్ నాయకులు. జంగారెడ్డిగూడెంలో పర్రెడ్డి స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన టీడీపీ నాయకులు. సభ్యత్వ నమోదుకు హాజరైన ప్రజలు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 9వ వార్డు నందు పర్రెడ్డిగూడెం ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, వంట నాణ్యతను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చేపల వెంకటదుర్గారావు, 9వ వార్డు సీనియర్ నాయకులు సుంకర లక్ష్మీరావు, జోగి వీరబాబు, తలారి శివ, కర్ణం రాంబాబు, శీలం ప్రసాద్, నాయుడు శ్రీనివాస్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై సూచనలు ఇచ్చారు. మెనూ సక్రమంగా ఉండేలా చూడాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చే ఆహార విషయంలో ఎవరు రాజీ పడవద్దని తెలిపారు. మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలంలో శ్రీనివాస జూనియర్ డిగ్రీ కళాశాల, పంగిడిగూడెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెరియర్ గైడెన్స్ కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ రాధాకృష్ణ, కన్వీనర్ సత్యనారాయణమూర్తి, డైరెక్టర్ దావులూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీ కన్వీనర్ ఆనంద్ కుమార్, మండల కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిన్న, తణుకు మండల ప్రెసిడెంట్ శారదాదేవి, కన్వీనర్ త్రిపుర రమేష్లు ఉన్నారు. కార్యక్రమం అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు గిఫ్ట్లు, మెమంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఫస్ట్ సి ఏంటంటే మన వరస్ట్గా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది, విజ్ఞానం కోసం ఉపయోగించుకోకుండా మనం వరస్ట్గా ఉపయోగిస్తున్నది ఏంటంటే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ని మనం వదిలేయాలి. ఉదయం దగ్గర నుంచి పిచ్చుకలు వంటి పక్షి జాతులన్నీ కూడా నశించి పోతున్నాయి. కాబట్టి ఆ సెల్ ఫోన్ని మీరు విజ్ఞానం కోసం ఉపయోగించండి. దాన్ని పూర్తిగా పక్కకి పెట్టండి చదువుకున్నంతసేపు. మీకు తెలుసా, ఐఏఎస్లు, ఐపీసీఎస్లు సాధించిన వాళ్ళు సంవత్సరాల తరబడి సెల్ ఫోన్ని పక్కకు పెట్టేస్తారంట. వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి వేరే ప్రపంచంలో ఉంటారంటండి. అంత దీక్షగా ఉంటే కానీ ఆ గ్రూప్ 1లో అవి కూడా సాధించలేండి. తర్వాత సినిమా కోసమే చూడండి. సగటు మనిషికి అతి తక్కువ ఖరీదులో ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే సినిమా. ఆ సినిమాగానే చూడండి. ఇప్పుడు సినిమా యాక్టర్స్కి సంఘాలు పెట్టేస్తారు. పవన్ కళ్యాణ్కి ఒక సంఘం, మహేష్ బాబుకి ఒక సంఘం, అల్లు అర్జున్కి ఒక సంఘం, అలా పెట్టేసి వాళ్ళ బర్త్డేలు అవి సెలబ్రేట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులేనండి. ఆ మేకప్, ఆ విగ్గులు, ఆ ముఖానికి రంగులు తీసేస్తే వాళ్ళకంటే మీరే అందంగా ఉంటారు. కానీ మనం పిచ్చి భ్రమలో పడిపోయి వాళ్ళని వెర్రి వ్యామోహంగా ఉంటున్నాం. జంగారెడ్డిగూడెం నుంచి గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం వరకు నిర్వహించిన కన్యస్వాముల కలస శోభాయాత్రకు విశేష స్పందన లభించింది. భారీ స్థాయిలో మాలలు ధరించిన కన్యస్వాములు, మణికంఠ స్వాములు కలస యాత్రలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి కలసయాత్ర ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి ఆలయ చారిటబుల్ కమిటీ చైర్మన్ కీసర రామిరెడ్డి, చిన్ని వాసుస్వామి, గంగు జగన్మోహన్ రెడ్డి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, కొల్లేపర కృష్ణారావు, కూన పార్వతి, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోసుబొమ్మ సెంటర్, కొత్త బస్టాండ్ సెంటర్లో మానవహారం చేసి అయ్యప్ప భక్తి గీతాలను ఆలపించారు. గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి నదీ జలాలతో అభిషేకం చేశారు.
స్వామి శరణం స్వామియే ఓం శ్రీ స్వామి హరిహర సతనే అఖిలాండ పాల్గొన్నటువంటి స్వాములందరూ కూడా స్వామి అనుగ్రహం 108 మంది అన్ని స్వాముల చేత కలశాలతో సప్తనది జలాలతో స్వామి వారి ఊరేగింపుగా గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మరి గురవాయిగూడెం అయ్యప్ప స్వామి అత్యంత వైభవంగా కార్తీక మాసంలో మరి మాల ధరించినటువంటి ఎంతో నిష్ట ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చూసినటువంటి స్వాములందరూ కూడా అదృష్టవంతులే. శరణయ్యప్ప హరిహర సుతనే శరణయ్యప్ప. అలాగే మరి స్వాములకు శరణయ్యప్ప ఈరోజు కార్తీక మాసంలో చాలా సుదీర్ఘంగా భావించి మనక ఈ గురవాయిగూడెం అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి 50 మంది అయ్యప్పలు కన్యాస్వాములు అందరూ వచ్చి గంగానగుడి దగ్గర నుంచి సప్త నదీ జలాలతో కలశాలతో ఊరేగింపుగా అంగరంగ వైపుగా ఊరేగింపుగా బాబర్ స్వామిని దర్శించుకొని మరియు మన విగ్రహం దగ్గర అయ్యప్ప స్వామి దేవాలయంగా అభిషేకం చేసుకునే అదృష్టం కలుగుతుంది. చాలా గొప్ప అవకాశం కావచ్చు. అయ్యప్పనే కాదు 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం చేయడానికి వదులుకోవచ్చు. హరిహర శరణయ్యప్ప. మన జగ్గాటి వాస్తవ్యులు స్వాములు అందరూ అన్ని స్వాములందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన అయ్యప్ప స్వామికి ధన్యవాదములు. ఈ యొక్క 108 కలశాలతో ఈ నదీ జలాలతో స్వామివారిని 18 అభిషేకం జరిపించి ఈ యొక్క సాయంత్రం పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ ఆహ్వానితులే. స్వామియే శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెం 8వ వార్డులో పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సభ్యత్వం పొందిన వారికి కార్డును అందజేశారు. ఈ సందర్భంగా రావురి కృష్ణ మాట్లాడుతూ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి బీమా పొందే అవకాశం ఉందని అన్నారు. టీడీపీ సభ్యత్వ ఆవశ్యకతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, అనపరెడ్డి గంగాధర్, సురేంద్ర, కర్ణం రాంబాబు, ఆ వార్డు ప్రెసిడెంట్ తోట కృపావరం, మద్దిపాటి ఉదయ్, నెట్టా రామ్కుమార్, షేక్ యాకూబ్, సేలం గోపి, గద్దె జశ్వంత్, నాయుడు శ్రీను పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలని 8వ వార్డులో జరుగుతున్నాయి. మరి అలాగే ఈరోజు 8, 9 వార్డులు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ సభ్యత్వాన్ని జంగారెడ్డిగూడ పట్టణ ప్రజలందరూ కూడా 29 వార్డుల్లోనూ కూడా ఎక్కడైతే సభ్యత్వాలు జరుగుతున్నాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. మరి ఈ సభ్యత్వం యొక్క విలువ మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇంట్లో ఇబ్బందికరమైనప్పుడు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని పెట్టారు. మరి ఈ యొక్క బీమా పథకం కింద ఈ యొక్క 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే మరి ఆ కుటుంబంలో ఆ యొక్క వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు ఈ 5 లక్షల రూపాయలు కూడా ఉపయోగపడతాయని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే వార్డుల్లో కూడా మన సొంగ రోషన్ కుమార్ గారు కూడా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాగా చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా చేర్చుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వాలు చేసుకోవటం వల్ల ఆ కుటుంబంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయని మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని చేసుకోవాలని చెప్పి మరి రేపు 10, 11 వార్డుల్లో కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. మరి వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ నాయకులందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. తొలుత లక్ష్మీ గణపతికి విశేష పూజలు చేశారు. అనంతరం శివలింగాకారానికి దీపాలను అలంకరించారు. జ్యోతిర్లింగార్చన వంటి కైంకర్యాలు చేశారు. భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని జ్యోతిర్లింగార్చన చేసినట్లు టౌన్ వాసులు తెలియ. ఈ కార్యక్రమంలో గుమ్మడి రాజారావు, బూసా అమర్నాథ్ రెడ్డి, టీవీల రెడ్డి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్షిప్ వాసులు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు ఏ కార్యక్రమం నిర్వహించినా అందరూ కుల మతాలకు తావు లేకుండా కలిసిమెలిసి పాల్గొంటారని తెలిపారు. కొంచెం ఆమడ దూరంలో వెలిగించండి, ఎందుకంటే అది సిల్క్ సీన్లు కాబట్టి కొంచెం దూరంగా వెలిగించండి. ఆమడ దూరంలో ఈరోజు లక్ష్మీ గణపతి టౌన్షిప్లో వేంచేసి ఉన్న విజయ గణపతి ఆలయం వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకున్నాం. దీనికి లక్ష్మీ గణపతి టౌన్షిప్, సూరపరాజు కాలనీ, అయ్యప్ప టౌన్షిప్, మొత్తం సాయి బాలాజీ టౌన్షిప్ మొత్తం అందరూ కలిసి దీంట్లో ఏంటంటే మహిళా మూర్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మాత్రం అసలు నిజంగా కనుల విందుగా ఉంది. ఈ కార్యక్రమం అయితే మాత్రం మొదటిసారిగా ఈ టెంపుల్ దగ్గర ఈ దీపోత్సవం అనే కార్యక్రమం ఏంటంటే ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం. 16 సంవత్సరాలు అయింది టెంపుల్ కట్టి. కానీ దిగ్విజయంగా ఏ కార్యక్రమం అయినా సరే, వినాయక చవితి కానివ్వండి, సంక్రాంతి సంబరాలు కానివ్వండి, ఈ దీపోత్సవం నిజంగా ఎక్సలెంట్గా జరిగింది. దీనికి ఆ భగవంతుని కృప ఉంది అని మేమైతే మాత్రం అనుకుంటున్నాం. దీంట్లో మాత్రం ఇక్కడ కోలాటం 50 మంది కోలాటం నేర్పిస్తున్నాం. కమిటీ వారు అందరూ కలిసి 50 మంది మహిళా మూర్తులు అందరికీ కూడా కోలాటం నేర్పిస్తున్నాం. దీంట్లో ప్రతి వారం కూడా బుధవారం సాయంత్రం ఆల్రెడీ ఏంటంటే పారాయణం తాళాల భజన కార్యక్రమం మాత్రం జరుగుతుంది. ప్రతి నెలలో ఒక బుధవారం స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది. దిగ్విజయంగా ఈ కార్యక్రమం ఆ స్వామివారి కృపతోటి మేము అందరం కూడా దిగ్విజయంగా కార్యక్రమం మాత్రం చేసుకోగలుగుతున్నాం. దీంట్లో ఏంటంటే సోదరీమణులు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా కార్యక్రమం అయితే మాత్రం జయప్రదం చేసుకున్నాం. థ్యాంక్ యూ అందరికీ కూడా, మహిళా మూర్తులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. లక్ష్మీ గణపతి టౌన్షిప్ మరియు సూరపరాజు కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు శుభ సాయంత్రం. మరి ఈరోజు మన టౌన్షిప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కమిటీ వారు దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన కాలనీలో ఉన్న మహిళలు, అలాగే ముఖ్యంగా పద్మ గారు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ టౌన్షిప్లో ప్రతి కార్యక్రమాన్ని కమిటీ వారు చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు
ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఆలయం నందు ఉన్న గణపతి స్వామికి శ్రీరం సత్యనారాయణ గారు, పద్మ దంపతులు గారు కిరీటాన్ని ముందే బహుకరించి ఉన్నారు. మరి మన వెండి కిరీటం బహుకరించడం జరిగింది. అలాగే మన టౌన్షిప్లో ప్రతి పండుగను, ప్రతి ఉత్సవాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి, అలాగే మన వెనకాల ఎప్పుడూ ప్రోత్సాహాన్నిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా ఎల్లప్పుడూ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటికుంట రాము, పెనుమర్తి రామ్కుమార్, అల్లూరి రామకృష్ణ, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, షేక్ యాకబ్ పాల్గొన్నారు. చాలా ఆనందపడుతున్నాం. ప్రజలందరూ కూడా విశేషంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అప్పుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను కలుపుకొని చాలా పెద్ద బడ్జెట్ ప్రకటించారనేది వీళ్ళ చర్చ బయట. మీరు రోజు చూసాం, గతంలో ఏనాడైనా సరే 5 సంవత్సరాల్లో రైతులకి ట్రాక్టర్ల మీద కానీ, డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ, ట్రాక్టర్ పరికరాల మీద కానీ 50% ఇచ్చిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రైతాంగానికి వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. అది చాలు రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మా ప్రభుత్వం. నమస్కారం. నిన్న శాసనసభ సమావేశాల్లో పెట్టిన బడ్జెట్ చాలా అద్భుతం. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇలాగా 2,90,000 కోట్ల పైసలతో బడ్జెట్ పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, అలాగే బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అన్నట్టే ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 39,000 కోట్ల పైచిల్లరే మనకి నిన్న బడ్జెట్లోని కేటాయించడం బీసీలకి చాలా ఆనందదాయకం. అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నుంటుంటామని, అలాగే తెలుగుదేశం పార్టీ కేటాయించిన 39,000 కోట్లకి మేము బీసీలు అందరం కూడా చాలా అభినందిస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చర్చలు సాగాయి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై పలువురు మాట్లాడారు. ఎంతో ప్రాముఖ్యమైన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2014-2019 మధ్య అధిక ప్రాధాన్యత ఇచ్చామని, 3,038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40% పనులు పూర్తి చేశామని, 2019-2024 మధ్య గత ప్రభుత్వం కేవలం 760 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5% మాత్రమే పనులు పూర్తి చేశారని, తగినన్ని నిధులు మంజూరు చేసి పయనించేలా చూడాలని కృష్ణప్రసాద్ కోరారు. గౌరవ సభ్యులు వెంకట కృష్ణప్రసాద్ గారు. అధ్యక్ష నమస్కారం. ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడేదానికి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. నాగార్జున సాగర్ ఆయకట్టు 3వ ఫేజ్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం, అట్లాగే తిరువూరు, నూజివీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి 295 కిలోమీటర్లకు గాను చివర 15 కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం. మిగిలిన 280 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి, సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19 మధ్యలో
ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి 2019 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగరు ఎడమ కాలువ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు 3వ ఫేజ్లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా ఒక 2,80,000 ఎకరాలు ఏవైతే సాగర్ చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి 35 మండలాలు 10 నియోజకవర్గాలు అలాగే 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి 4,80,000 ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ 4,909 కోట్లతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అధ్యక్ష. మొదట 1,700 కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు 4,80,000 ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు 4,900 కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో 4,013 ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా 3,325 ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయటం పూర్తయింది అధ్యక్ష. దీంట్లో కేవలం 688 ఎకరాలు ఇంకా భూములు సేకరించాల్సింది. అలాగే అటవీ భూములు ఒక 4 హెక్టార్లు కేవలం 300 మీటర్లు మాత్రమే సేకరించవలసి ఉంది. ఈ కారణాలతో గత ప్రభుత్వంలో దీని మీద శ్రద్ధ చూపనందువల్ల ఈ ప్రాంతానికి 4,200 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం అనుకోవట్లేదు అధ్యక్ష. ఏవైతే మళ్ళా అక్కడ కొత్త ఒక జలాశయం నిర్మించాలని ఇట్లాంటివన్నీ మళ్ళా దీన్ని ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు దాదాపుగా 9,500 కోట్లు 9,600 కోట్లతో కొత్త ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ దగ్గర మరి 10-11 నియోజకవర్గాలకు సంబంధించి 4 జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా 4,80,000 ఎకరాలకి మరి సాగునీరు, అదేవిధంగా 25 లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 3,038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత ఏదైతే 2019-2024 మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చూస్తే కేవలం 760 కోట్లు మాత్రమే అంటే కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సూపర్ 6 హామీలను నెరవేరుస్తూ అన్ని రంగాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కేటాయింపులు చేశామని సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. పొలం పిలుస్తోంది, వడ్డీ లేని రుణాలు, భూసార కార్డుల పంపిణీ, వ్యవసాయ పనిముట్ల సరఫరా, భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలం బడి వంటి పథకాలను అమలు చేస్తోంది.
రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను వచ్చే 3 ఏళ్లలో ఏర్పాటు చేస్తామని, ఒక్కో ప్లాంట్ ను 131 కోట్ల రూపాయలతో నిర్మిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మొత్తం 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఐటీ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అన్నారు. రిలయన్స్ పెద్దలను ఒప్పించి 65,000 కోట్ల భారీ పెట్టుబడులు ఏపీకి రప్పించారు. ఈరోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిసరాలు. అదే సమయంలో దీనివల్ల 20 సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ గానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ గానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్ కి 30,000 రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ పర్ యానం వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఈ నెల 9వ తారీఖున జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చిట్టవరం గ్రామానికి చెందిన కుడిపూడి నాగలక్ష్మి ఆమె నివాసంలో 8వ తేదీ రాత్రి దొంగతనం జరిగిందని, ఈ దొంగతనంలో 50 గ్రాముల బంగారు ఆభరణాలు పోయాయని కేసు నమోదు కావడంతో ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పక్కింటి కోళ్ల సుజాత అనే మహిళ 2 వ్యక్తులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి వద్ద నుండి 50 గ్రాములు విలువ చేసే నెక్లెస్, నల్లపూసలు, గొలుసు రికార్డు చేశామని సిఐ వెల్లడించారు. నర్సాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ 8th and 9th, అంటే 8 ఎర్లీ అవర్స్ అనుకోవచ్చు, 3 ఆ టైంలో, అంటే అది ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలియదు మనకి. 8వ తారీఖు రాత్రి తెల్లారితే 9వ తారీఖున ఒక కుడిపూడి నాగలక్ష్మి అన్న లేడీ ఇంట్లో దొంగతనం జరిగింది. సో యాజ్ పర్ కంప్లైంట్ ఒక నెక్లెస్, ఒక బ్లాక్ బీడ్స్ చైన్, మామూలు చైన్, ఇయర్ రింగ్స్ ఒక పేరు, 2 రింగ్స్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. సో 8th, 9th మార్నింగ్ ఆమె నోటీస్ చేసుకుంది. 9th మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఎఫ్ఐఆర్ వేసిన దానికి అమ్మాయికి ఫస్ట్ ఒక వ్యక్తి మీద అనుమానం ఉందన్నారు. ఇంకా అనుమానం మీద ఒకటి లాక్కొస్తే మనకి కంప్లీట్లీ బయటకు వచ్చింది. విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ ఇమీడియట్ నైబర్, 3వ ఇల్లు 4వ ఇల్లు అవతల సుజాత, కోళ్ల సుజాత అన్న లేడీ హౌస్. వీళ్ళిద్దరూ బంధువులు, బట్ ఏవో ఉన్నాయి, ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి. దాని మీద తనకి ఈ కేసులో A3 వీరవల్లి పవన్ కుమార్ అన్న వ్యక్తితో తనకు పరిచయం ఉంది. ఆ కుర్రోడు వీరవల్లి పవన్ కుమార్ అన్నాడు పరిచయం ఉంది. ఆ కుర్రోడితో పిలిపించి ఈ రకంగా అమ్మాయిని ఏదో రకంగా బాధపడాలి, ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే వీరవల్లి పవన్ కుమార్తో అమ్మాయి కొంచెం మంచి పరిచయం ఉంది. సో దాని మీద పిలిచారు. ఆ అబ్బాయి ఇంకో కుర్రోడు, వాళ్ళ కజిన్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ కజిన్ యాడ్ చేశాడు, దొమ్మిటి గోపీనాథ్. ఆ వ్యక్తిది గోవలపాలెం, రాజోల మండలం, కడల విలేజ్. ఆల్రెడీ ఆ వ్యక్తిగా వాళ్ళు ప్రీవియస్లో ఒక అఫెన్స్ ఉంది HP. దాని మీద ప్లాన్ వేసుకున్నారు. సో యాజ్ పర్ దే ప్లాన్ ఏం జరిగింది అంటే 8వ తారీఖు రాత్రి రౌండ్ అబౌట్ 2:33, అంటే వీరవల్లి పవన్ కుమార్కి కంప్లైంట్ పరిచయం లేదు. సుజాత అన్న అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబర్ మీద ఈ కుర్రోడు తనతో పరిచయం ఏర్పట్టుకున్నాడు. సమ్వేర్ అరౌండ్ 8వ తారీఖు రాత్రి 3 వరకు కూడా అమ్మాయిని ఏదో లేట్ అవర్స్లో, మేబీ 2:33 ఆ టైంలో అమ్మాయితో మాటల్లో పెట్టాడు ఇంటి బయట. ఇన్ ద మీన్ టైం ఈ కుర్రోడు వెనకాల నుంచి వచ్చి లోపల దూరి తీసుకెళ్ళిపోయాడు ప్రాపర్టీ. సో ఇట్ ఇస్ అ ప్లాన్ థింగ్ యాక్చువల్లీ. దాని మీద మనకి
అమ్మ ఇక రాదని తెలియక ఆ చిన్నపాటి జీవిని చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు. పుట్టినప్పటి నుంచి బిడ్డను ఏ క్షణంలోనూ వదలకుండా ప్రమాదాల నుంచి ప్రపంచం నుంచి కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లి చనిపోయింది. ఇక తిరిగి రాదు. అమ్మ లేకుండా ఎలా జీవించాలో తెలియక ఆ చిన్ని ప్రాణికి తెలియక కనీసం చనిపోయిందని కూడా తెలియని ఆ జీవి పాపం తల్లి కోసం తప్పించిపోతున్న వీడియో ఇది. ఓ తల్లి కోతి ప్రమాదంలో చనిపోగా ఖననం చేసే సమయంలో పిల్ల కోతి తల్లిని వదలలేకపోయింది. వైరల్ అవుతున్న ఈ వీడియో కన్నీరు పెట్టేస్తోంది. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1010 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. 60,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ కొంతమంది రేషన్ మాఫియాను నడుపుతున్నారని తెలిపారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ FRK అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. మరియు 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు FRK కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ PDS రైస్ అయితే ఉందో నాన్ PDS రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జంగారెడ్డిగూడ మండలం దేవులపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా తులసి దత్రి కళ్యాణం నిర్వహించారు. ఆకాశ దీప పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో మహిళలు పాల్గొన్నారు. గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట రోడ్డు నందు గ్రామ పోలీస్ ఎస్తర్ రాణి మెడలో ఉన్న 5 కాసుల బంగారపు గొలుసును అపహరించుకుపోవడంపై మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణకు సచివాలయ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. జరిగిన విషయంపై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, నిన్న జరిగిన చోరీ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసే ఉంటారని తెలిపారు. అప్పుడు నేనైతే పైకాలకి పంపించేస్తాను. పైకాల నుంచి వచ్చే చూసే సార్ పంపిస్తే నేను ఏం చేస్తాను చేస్తాను. సేమ్ టైం ఎవరైతే అయిపోయిందో వాళ్ళతో ఒకసారి నేను ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడతాను. ఏమన్నా రికవరీ చేస్తాను చూసేస్తాను. జిలుగుమిల్లి మండలం మీదుగా నిర్మించే 365BB రహదారి విషయంలో దళితులకు న్యాయం జరిగేలా చూడాలని కుల వివక్ష పోరాట సమితి నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ కోరారు. మొదట నిర్వహించిన సర్వే ప్రకారం రహదారిని నిర్మించాలని సూచించారు. దళితుల ఇళ్ల మీదుగా రహదారిని నిర్మించే విధంగా మార్కింగ్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వేని అమలు చేయాలి. ఫస్ట్ గంట చేసిన సర్వేని అమలు చేయాలి. మొదట్లో చేసిన సర్వేని అమలు చేయాలి. నేషనల్ హైవే రోడ్డు మొదటి సర్వేని అమలు చేయాలి. ఆపేయాలి. దళితుల ఇళ్ల మీదకి వచ్చిన సర్వేని మార్కింగ్ ఆపేయాలి. కులవ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. నేషనల్ హైవే రోడ్డు జీలిమిల్ నుంచి కోటాల వరకు వెళ్ళే రోడ్డు నేషనల్ హైవే గతంలో సర్వే జరిగింది. ఆ సర్వేలోని మార్కింగ్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని మార్చేసి ఆ రామారావుపేట సెంటర్ ఉన్న ఎస్సీల మాల ఇళ్ల పైన ఆ పట్టా భూముల పైన మళ్ళీ సర్వే మార్చారు. అంచేత సమగ్రమైన సర్వే జరిపించాలని ఈ రోజున ఐటీడీ దగ్గర ఉన్నటువంటి జేసీ గారికి, ఇన్ఛార్జి పీఓ గారికి మా సంఘాల తరఫున వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా జేసీ గారు హామీ ఇచ్చారు. నేను సమగ్రమైన సర్వే జరిపించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా చేయాలని మేమంతా కూడా కోరుకుంటూ తరలిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో సచివాలయ గ్రామ పోలీస్ ఎస్తేర్ రాణి గొలుసు అపహరణ, చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేసిన సచివాలయ సిబ్బంది. విజయవంతమైన కన్నస్వాముల కలశ శోభయాత్ర, జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం వరకు సాగిన పాదయాత్ర. మానవతా ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన, పాల్గొన్న విద్యార్థులు. దళితులకు న్యాయం జరిగేలా 365 బీబీ రహదారిని నిర్మించాలంటూ కన్నాపురం ఐటీడీఏ వద్ద నిరసన, పాల్గొన్న కేవీపీఎస్ నాయకులు. జంగారెడ్డిగూడెంలో పర్రెడ్డి స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన టీడీపీ నాయకులు, సభ్యత్వ నమోదుకు హాజరైన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.